వచ్చినాక 15 రోజులు నాకు రిజల్ట్ వచ్చింది. ఇక నమ్మాను డబ్బులు. మన మెడికల్ హాస్పిటల్కి వెళ్తే లక్షలు పెడతాను, డబ్బులు వస్తాయా మేడం? నీకు తగ్గిన విషయమే వేరే వాళ్ళకి చెప్పమ్మా అన్నారు. ఇక లేడీస్ ఎట్లుంటది, ఎక్కడైనా షాప్ లో చీర కొన్నా అంటే 10 మందికి చెప్తాం బాగుంది బాగుందని. మనం వెళ్ళి ఆడ తెచ్చుకుంటే లాభం ఎవరికి వస్తుంది? షాప్ ఆమెకి వస్తుంది. ఇందులో డబ్బులు వస్తాయన్నారు. కరోనా టైంలో స్కూల్స్ బంద్ అయినాయి. ఇకేం లేదు, నాకు ఏది చదువు రాదు కాబట్టి రండమ్మా ఆడ ఉందంట జాబు, ఎవరికి ఎలా చెప్పాలో అలా తీసుకొచ్చి కూర్చోబెడుతున్నారు. కాలేజ్ అమ్మాయిలకైతే మీరు ఇంట్లో కూర్చొని చూసి చేసుకోవచ్చు కదమ్మా, జాబ్ ఉందంట రండి అని మాతో పాటు వాళ్ళకి ఇంట్లో కూర్చొని చేసుకునేదాన్ని తీసుకొచ్చి మీటింగ్ లో కూర్చోబెట్టాను. చేస్తూ అందరికి చెప్తున్నాను. వాళ్ళు నాకు ఎవరో తెలియదు, వాళ్ళు ఎవరో వేరే వాళ్ళకి ఎవరికో చెప్తున్నారు. ఇప్పుడు నా కింద 1800 మంది ఉన్నారు. మీ స్కూల్లో చేస్తే ఆయమ్మకి 1800 డ్యూటీలు ఇస్తానా మేడం? మీ స్కూల్లో చేసే ఆయమ్మని 1800 మందికి జాబులు ఇస్తానా? లేదు. నాకు వచ్చే 8000, 2500 నెలకి వేస్తే 50,000 చిట్టు 20 నెలలు కట్టాలి. ఒక్కరోజు కూడా లీవ్ పెట్టినా కూడా కట్ అవుతుందని ఊరికేది కాదు. అలాంటప్పుడు నాకు అసలు చేస్తూ పోతే ఒకటే నెల 7,000 వచ్చినాక ఇక చాలా నమ్మకం వచ్చింది. 7,000 వస్తే నేను పొద్దున పోయి సాయంత్రం వరకు వస్తే 8,000 వచ్చేది. ఇలా ఆడుతూ పాడుతూ చెప్తున్నాను వేరే వాళ్ళకి, వాళ్ళు వాడుతున్నారు, వాళ్ళు వేరే వాళ్ళకి చెప్తున్నారు. ఇలా మీటింగ్ రండి అని అంటే అమ్మో ఏమైనా డబ్బులు కట్టి మోసం, ఏమైనా డబ్బులు కడుతురా మేడం? ఏళ్ళ సందే కిరాణా షాప్ లో తెచ్చుకుంటారు, ఏమైనా ఇస్తాడా మీకు? ఏం లేదు. మరి ఇళ్ళకి వచ్చి ఇది వాడండి మేడం అంటే వినట్లేదు. ఇంకా నా అదృష్టం కొద్ది ఏంటి మేడం అంటే ఇందులో మీటింగ్లకు వస్తూ ఎవరైనా ఉంటే తీసుకొస్తున్నాను కూర్చోబెడుతున్నారు, వాళ్ళు వాడి వేరే వాళ్ళకి చెప్తున్నారు. నాకు అసలు చాలా నేను ఒక స్కూల్లో జాయిగా చేసినప్పుడు నేను ఎవరికైనా తెలియదు. అసలు ఈ అదృష్టవంత కంపెనీ ఎంఎస్ఆర్ మా అప్లైన వాళ్ళకి నేను చాలా నేను ఎక్కడికి బయటకు వెళ్ళినా మేడం మీరు వెస్టేజ్ లో చేస్తారు కదా, బీబీ మేడం కదా అంటున్నారు. బయట ₹1,00,000 వచ్చే సార్ కూడా ఎవరు చెప్పారు. చాలా గ్రేట్. నేనైతే అసలు ఎక్కడో తెలియదు, దాని ఒక వజ్రం ముక్క అయిపోయిన వెస్టేజ్ లో. బయట ఉంటుందా మేడం? ఎక్కడన్నా ఎక్కడా ఉండదు. నేను జనవరి ఫిబ్రవరి కల్లా 1 lakh తీసుకుంటా. బయట ఎవరైనా ఇస్తారా? మా సారు బండి ఫంక్షన్ చేస్తారు. ఎవరైనా ఇంటి ముందరికి వస్తే కానిస్టేబుల్ అయినా గవర్నమెంట్ జాబ్లైనా మా పాప కొంచెం గట్టిగా మాట్లాడుతుంది. నేనేమని గవర్నమెంట్ జాబ్ అమ్మాయినా డబ్బులు ఉంటే ఇస్తారు, వాళ్ళతో అట్లా మాట్లాడొద్దు అని మన అవసరం కదా అట్లా అనేది. ఇప్పుడు ఎవరైనా ఏ కానిస్టేబుల్ గానీ డాక్టర్నే గానీ గవర్నమెంట్ జాబ్ లో చూస్తే చీఫ్ గా తీసి పడేస్తున్నారు. నాకు లెక్కనే ఉంటలేదు. ఎంతైనా మా ఎంఎస్ఆర్ 3 లక్షలు తీసుకునే సార్ కిందికే అంత 3 లక్షలు తీసుకునే సారే ఉన్నారు. గవర్నమెంట్ జాబ్ ఎంత అన్నట్టు అనిపిస్తుంది. ట్రాఫిక్ సిగ్నల్ పడ్డది. అర్చన మేడం మేము ఎక్కడికైనా బయటకు వెళ్తాం, మేడం ట్రాఫిక్ పోలీసులు ఆగండి అంటే ఏది మేడం ఆయనకి ఎన్ని లక్షలు వస్తున్నాయి, మన ఎంఎస్ఆర్ కన్నా వస్తున్నాయి అని చెప్పారు. ఇందులో ఉంటే ఎవరిని లెక్క చేయం మేడం. కానీ మనం ఎట్లా చేయాలంటే చేస్తాం. మనం వచ్చింది మన లేడీస్ అనుకుంటే కానీ ఏం లేదు. స్కూల్లో ఎన్ని సంవత్సరాలు చేసినా మేడం 3 తరాలు ఇన్కమ్ వస్తుందా నాకు? నేను మా అంటే ఒక 2 నెలలు చేస్తాను, చేత కాకపోతే ఇస్తారా? ఇందులో నేను చేస్తున్న ఇంకో సంవత్సరం టీం తయారు